నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారమవుతూనే ఉంటాయి. మీకందరికీ సుపరిచితులు, నాకు తండ్రి సమానులు. ఎన్నో విషయాలు ధర్మ సందేహాల రూపంలో, మనకి రాశి ఫలితాలు, పండగలకి సంబంధించి ఇలా ఎన్నో విషయాలు మనకి వివరిస్తూనే ఉంటారు శివప్రసాద్ గురువుగారు. కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త సంవత్సరంలో మొదటి నెల జనవరి మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉంది వివిధ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి, మేషరాశి మొదలు మీనరాశి వరకు అన్నిటిని నోట్ చేసుకోండి. ముఖ్యంగా జాతకాలకు సంబంధించి, వాస్తుకు సంబంధించి ఏదైనా మీరు చెక్ చేసుకోవాలి అనుకున్నా ఒకసారి చూపించుకుంటే బెటర్ అన్న ఫీలింగ్ మీకు కలిగిన తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. ఇక రాశి ఫలితాలు మొదలు పెడదాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉందండి జనవరి మాసం? మిథున రాశి వారికి ఈ జనవరిలో ఎలా ఉంది అంటే కొంచెము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ మీకు విజయం వైపే మీ అడుగులు ఉంటాయి అనేటువంటిది సుస్పష్టం అవుతున్నది. అయితే నెల ప్రారంభంలోనే కొంచెము ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి మీరు కాస్త అనుకూలంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే కొన్ని విషయాలలో ఒత్తిడి అనేటువంటిది పెరగవచ్చును. అలాగే ఆరోగ్యము విషయంలో కూడా కొంచెము చేతగాకుండా పోవడము, నలతగా ఉండడము, ఎందుకో చేత కాలేదే అనేటువంటిది అనుమానాలు. ముందు మానసికంగా నాకేమో అవుతుంది, ఏముంటుందో, ఎలా ఉంటుందో అనేటువంటి విషయాన్ని మొట్టమొదట మీరు పక్కకు పెట్టేయండి. అది అది ముందు పక్కకు పెట్టారంటే మీకే విజయం లభించి తీరుతుంది గాక. దృఢ సంకల్పముతో ఉండాలి అంతే. ప్రయాణాలు చేసే సమయంలో చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చును, కానీ మీకు జయం కలుగుతుంది గాక. అంతేకాకుండా అవసరానికి తగ్గట్టుగా ప్రవర్తించకపోవటము వలన అనుకున్నటువంటి పనులు పూర్తి చేయలేకుండా పోతున్నామే అనేటువంటి కించిత్ బాధ ఉండవచ్చును. కానీ తర్వాత అనుకూలించి మీరు ముందుకు వెళతారుగాక. ఇంట బయట సమస్యాత్మకమైనటువంటి వాతావరణము గోచరిస్తున్నది. నాకు మళ్ళీ ఏమిటో ఇబ్బంది వచ్చింది, బాగుంది అని అనుకునే లోపల ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి భావన కలగవచ్చును. కానీ ఎక్కడా అధైర్యపడక్కర్లేదు. తప్పకుండా ఆరోగ్యం మీకు సహకరిస్తుంది. మళ్ళీ మీరు ముందుకు వెళతారుగాక. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలను తొలగించుకొని ముందుకు పోయే విధముగా మీ యొక్క వైఖరి ఉండబోతున్నది. అలాగే విద్యా విషయాలు అనుకూలముగా ఉంటాయి. చదువుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. తప్పకుండా శుభకార్యాల వైపు మొగ్గు చూపుతారు, అవి ఏర్పాటు చేసుకుంటారుగాక. కోర్టు వ్యవహారాలు అన్నీ దాంట్లో లాభం అనేటువంటిది పొందుతారు. కోర్టు వ్యవహారాలన్నీ మీకు అనుకూలవంతముగానే తీర్పులు వచ్చే అవకాశం ఉన్నది. అంటే గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి అట్లా. అలాగే అన్ని వ్యవహారాలలోనూ లాభము పొందే విధముగానే ఉన్నది. నూతన పరిచయాలు కలుగుతాయి. వాటి వల్ల కూడా మీకు మేలు జరుగుతుంది గాక. చేపట్టినటువంటి పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. తద్వారా ధనధాన్య లాభాలు అనేటువంటివన్నీ కూడా మీరు విరివిగా పొందడం జరుగుతుంది గాక. సంతానము కొరకు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా బాగా కలిసి వస్తాయి మీకు తప్పకుండా. అలాగే అన్ని రకాల ఆలోచనలతో కొంచెం మీకు కావాల్సినటువంటి వాళ్ళతో ఒక మంచి నిర్ణయాత్మకమైనటువంటి సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళే విధముగా ఉండబోతున్నది మీది అనేటువంటిది తెలియజేస్తున్నాను. మిథున రాశి వారికి కూడా బానే ఉంది మాసం అంతా కూడాను. ఇక దైవారాధన, రంగులు దిక్కుల విషయం. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మీకు చాలా వరకు మేలు జరుగుతుంది. అలాగే ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి. అన్ని దిక్కులు మీకు పనికొస్తాయి గాక. ఓకే. ధైర్యం మీకు చాలా అవసరం అన్నట్టుగా చెప్తున్నారు. ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించండి మిథున రాశి వారు. అలాగే రెడ్ కలర్ ఎక్కువగా యూజ్ చేయండి. ఇక అన్ని దిక్కులు కలిసొస్తాయి. ఏదేమైనప్పటికీ జాతకాలని ఒక్కసారి పరిశీలించుకోండి. గురువు గారి దగ్గర జాతకాలు పరిశీలించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.